బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. స్వచ్ఛ భారత్ వికసిత్ భారత్ కార్యక్రమాలు పెద్ద ఫ్లెక్సీలకే పరిమితం అయ్యాయని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ విమర్శించారు. సరైన చర్యలు కనిపించడం లేదన్నారు. మద్యం షాపులు, ఆసుపత్రి, పాఠశాలలకు దూరంలో ఉండాలని నిబంధనలు ఉన్నప్పటికీ కాకినాడ మెయిన్ రోడ్డుపై బార్ ఏర్పాటు చేయడం పట్ల మండిపడ్డారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వికసిత్ భారత్ అంటే ఇదేనా అంటూ సిపిఐ రాష్ట్ర నాయకులు నారాయణ మండిపడే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా వ్యూస్లో ఏవైతే కాకినాడ జిల్లా కాకినాడ మెమోరీస్ అంటే ది హౌస్ ఆఫ్ ప్రేయర్ మెమోరీస్ ఏవైతే కాకినాడ నడిఒడ్లో కాకినాడ మెయిన్ రోడ్ సమీపంలో ఉన్న షాపింగ్ మాల్స్ మధ్యలో మెమోరీస్ షాప్తో ఈ యొక్క షాప్ అయితే ఓపెన్ చేశారు. దీనికి సంబంధించి వీరంతా కూడా అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఎంపీ అసెంబ్లీ సమావేశాలకి వెళ్లడంతో ఎవరైతే అమలాపురం ఎంపీగా ఉన్న గంటే హరీష్ మాథుర్ దీనికి ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఈ మెమోరీస్ షాప్కి అంటే వీరంతా కూడా అంటే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ సెంట్రల్లో ఉన్న ఏవైతే షాపింగ్ మాల్స్ మధ్యలో ఉన్న మెమోరీస్ షాప్కి ఇంతమంది వేలాది మంది జనసంద్రోహం వస్తారు, చిన్నపిల్లలు వస్తారు, బాలికలు వస్తారు, మహిళలు వస్తారు. వీరి మధ్యలో ఇలా బార్ పెట్టడం ఎంతవరకు సమంజసం? అంటే స్వచ్ఛ భారత్ అంటే వికసిత్ భారత్ ఇదేనా అంటూ సిపిఐ రాష్ట్ర నాయకులు నారాయణ అయితే మండిపడే పరిస్థితి కనబడని చెప్పుకోవచ్చు. ఈ మెమోరీ షాప్కి సంబంధించి ఈ 2 ఫ్లోర్లు వారు పర్మిషన్ పైకి ఉన్న ఏవైతే ఈ ఓపెన్ రూప్ సంబంధించి ఓపెన్ రూప్ పైన ఏవైతే ఉందో దానిపై కూడా వీరు బార్ పెట్టిన పరిస్థితి కనబడితే దీనికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. మాకు ఏవైతే ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే వారి యొక్క వారితో రికమెండేషన్ చేస్తూ మేము ఏం చేయని పరిస్థితిలో ఉందని చెప్పి ఓ పక్క మున్సిపల్ అధికారులు చెప్పి పరిశీలన చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఈ మెమరీ షాప్ ఏవైతే మెమరీ షాప్ దగ్గర ఇప్పటికే ఎవరైతే మంత్రి ఏవైతే దీనికి సంబంధించి ఎంపీ గంటే హరీష్ మాథుర్ బాలయ్య కూడా దీనికి ఓపెనింగ్ కూడా వచ్చారు. అంటే ఇటువంటి దానికి ఓపెనింగ్కి ప్రజాప్రతినిధులు రావడం ఎంతవరకు సమంజసం అంటూ ఓ పక్క ఎవరైతే సిపిఐ రాష్ట్ర నాయకులు నారాయణ అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ రోజు ఓపెన్ చేసిన బార్కు కూడా మీరు వెళ్ళి అధిక ధరలకు అమ్ముతున్నారు, ప్రజల ప్రాణాలు చల్లడని చెప్పి మీరు చెప్పారు. దాన్ని ఏ రకంగా చూడవచ్చు? కాకినాడలో ప్రధాన కూడలి పక్కనే అపోలో హాస్పిటల్ ఉంది. మరి గైడ్లైన్స్ ప్రకారం హాస్పిటల్కి 200 మీటర్లకు అవతల ఉండాలా, దగ్గరే ఉంది. ఇది కాకినాడ లాంటి మంచి సుందరమైన పట్టణం ఇది. దీనిలో వికసిత్ భారత్ అని పెద్దగా డెకరేట్ చేసి మద్యం షాప్ పెట్టారు. సంవత్సరానికి ₹1,00,00,000 అంట, పైన 70 లక్షలు అంట. చూడడానికి పెద్ద లగ్జూరియస్ ఇదిగా ఉంది. అదేమన్నా చాలా లగ్జూరియస్ ఇదా? ప్రాణహాని ఉండేటువంటి సారాయి దాన్ని అద్దాల బీరులో పెట్టి అమ్ముకుంటుంటే దానికి డబ్బులు వస్తాయి కాబట్టి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేస్తే నదీ బజార్లో పెట్టుకున్నారు. పక్కన హాస్పిటల్ ఉంది. ఇది వికసిత్ భారత్ అనే మాట చెప్పడానికి ఒక చంద్రబాబు నాయుడు దాన్ని అమలు చేసి కనపడలేదు. దుర్మార్గం ఇది. అట్లాంటివి చేయకూడదు. ఊరు బయట అంటే జనవాసం లేని చోట పెట్టుకోవాలి తప్ప జనసాంద్రత పెట్టడం అనేది ఎవరు చెప్పారు పెట్టుకోమని? జనసాంద్రత పెట్టకూడదు. అందులో పక్కన హాస్పిటల్ ఉంది. ఇక్కడ చూస్తున్నాం మనం అంటే ఏవైతే గత ప్రభుత్వాలు చేసిన తప్పులు మేము చెయ్యం, ఈసారి ఖచ్చితంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉంటామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. కానీ ఈరోజు చూస్తే మీరు ఏవైతే చెప్పారో హాస్పిటల్ అంటే బడి హాస్పిటల్ దగ్గరలో ఏవైతే మద్యం షాపులు కానీ ఇవి కూడా అమ్ముకోవడం చెప్తున్నారు. అలాంటిది ఈరోజు చూస్తే మెయిన్ రోడ్ పక్కన చుట్టూ షాపింగ్ మాల్స్, ఓ పక్క షాపింగ్ మాల్స్ మధ్యలో మహిళలు వస్తారు, వీరంతా వస్తారు, చిన్నపిల్లలు వస్తారు. దీనివల్ల చాలా ఇబ్బంది అని చెప్పి ప్రజా సంఘాలు కూడా మండిపడే పరిస్థితి కనబడుతుంది. దాని రకంగా చూడవచ్చు. ఇప్పుడు మద్యం షాపులు ఇల్లీగల్ కాకపోయినా లీగల్ అయినా జనవాసంలో ఉండకూడదు అనేది ప్రధానమైన అంశం. రెండోది గత ప్రభుత్వం కన్నా అట చేసేది మేము ఇంకో విధంగా చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం కన్నా 2 ఎక్స్ట్రా వేస్తున్నారు వీళ్ళు. అప్పుడు ఏం చేశారు దానికన్నా డబ్బులు చేస్తున్నారు. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఆ గవర్నమెంట్కి ఏమంటే మాటలు తేడా తప్ప ఆచరణకు వచ్చేకాడికి దానికన్నా ఇంకొంచెం ఎక్కువే ప్రజలను బాధించేటువంటి ఏర్పాటు చేస్తారు. కాబట్టి పెద్ద తేడా నాకేం కనపడదా. తేడా అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఆయన వైసీపీ, టీడీపీ, బీజేపీ కూటమి, అది తేడా తప్ప ఇంకా అంతకుమించి పాలన ఎక్కడ కనపడలే. సార్ ఇప్పటికైనా మద్యం షాపు ధరలు కానీ లేదా మద్యం షాపు మీద కానీ యాక్షన్ తీసుకోకపోతే అంటే పవన్ కళ్యాణ్ మనం చెప్పారు ఎక్కడైనా ధరలు పెంచితే దాన్ని యాక్షన్ తీసుకుంటని చెప్పి, అంటే వారు మాటలకే పరిమితం అయ్యారా అంటారా, లేకపోతే ఏమైనా మీరు చూస్తుంటే ఏమైనా మార్పు ఉందంటారా? ఆయన ఉద్దేశం నేను చెప్తా ఉంటాను, మీ పనికి మీరు చేసుకోండి అని చెప్పడం. నా పని స్టేట్మెంట్ ఇస్తుంటా, మీ పని మీరు చేసుకోండి అనేది పద్ధతిలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తప్ప అంతకన్నా మీరు తెలిసేటువంటి అనుకోండి. ఇప్పటికైనా మార్పు రాకపోతే యాజ్ ఎ సిపిఐ పార్టీ జాతీయ నాయకులు విన్నారు యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది? ఇది స్టేట్ వైడ్ పాలసీ, ఒక్క కాకినాడదే కాదు, అన్ని చోట్ల కూడా ఇట్లాంటివి జనవాసం ఉన్న చోట వద్దంటున్నాం. అందులో షాపింగ్ మాల్స్ అంత ఉన్నాయి కాబట్టి అట్లాంటి వద్దని చెప్తాం. అది పాలసీగా స్టేట్ వైడ్ యాక్షన్ తీసుకుంటాం.
చూసాం కదా ఓవరాల్గా స్వచ్ఛ భారత్ అంటే వికసిత్ భారత్ అనే విధంగా ఫ్లెక్స్లు పెట్టుకోవడం కాదు, దాని అమల్లో కూడా ఉండాలి. ఖచ్చితంగా మద్యం ధరలు కూడా అధికంగా అమ్ముతున్నారు, దీనిపై కూడా చర్యలు తీసుకోవాలి. మాటలకే పరిమితం కాకుండా చేతల్లో కూడా ఉండాలని చెప్పి ఎవరైతే సిపిఐ జాతీయ నాయకులు నారాయణ చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.